హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇక్కడైతే మేము డెకత్లాన్కి వచ్చేసాము. యాక్చువల్లీ ఏంటంటే నేను శ్రీకాంత్ మాత్రమే వచ్చాము. చాలా డేస్ తర్వాత, అంటే పిల్లలు లేకుండా మేమిద్దరం బయటికి రావడం చాలా లాంగ్ ఎగో ఎప్పుడో వెళ్ళాము. సో ఇప్పుడు ఇంట్లో మా మమ్మీ ఉన్నారు, సో పిల్లల్ని చూసుకుంటారని ఈవినింగ్ ఒక 1 అవర్ అలా వెళ్ళేసి వద్దామనేసి ఈవినింగ్ అలా వచ్చామన్నమాట. అండ్ డెకత్లాన్కి ఎప్పుడూ రాలేదు, చూసినట్టు కూడా ఉంటుంది. ఏమైనా అవసరం అయితే తీసుకోవచ్చు అనేసి. మామూలుగా అయితే నార్మల్గా చూడడానికి వచ్చాములేండి, ఏం తీసుకోవడానికి కాదు. రిషికి స్కేటింగ్ ఏమైనా జాయిన్ చేస్తే స్కేటింగ్ షూస్ అవసరం అవుతాయి కదా, సో అలాంటివన్నీ ఉంటాయి కదా, ఒకసారి ఐడియా కోసం చూద్దాము. ఆ తర్వాత రిషిని తీసుకొచ్చి జాయిన్ చేశాక అప్పుడు కొనొచ్చులే అనుకుని సో జస్ట్ అలా విండో షాపింగ్ అని వచ్చామన్నమాట. చూస్తున్నాము, అంటే శ్రీకాంత్కి టీషర్ట్స్ కానీ మామూలుగా క్లోతింగ్ కూడా ఉంది ఇందులో. ఎక్కువ జిమ్కి సంబంధించి, యోగా, ఎక్సర్సైజ్ వీటికి సంబంధించి అండ్ స్పోర్ట్స్కి సంబంధించి. అఫ్కోర్స్ డెకత్లాన్ అంటేనే అది. అండ్ లైక్ షూస్, స్వెటర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో చూస్తున్నాం అనమాట. బాగున్నాయి. ప్రైజెస్ అంటే క్వాలిటీ బట్టే ఉంటాయి కదా ప్రైజెస్ కూడా. అండ్ ఈ బాల్స్ అయితే చాలా బాగున్నాయి, తీసుకుందాం అనిపించింది. బట్ ఇంట్లో ఉన్నవే చాలా ఉన్నాయి టాయ్స్. కొంచెం వాళ్ళిద్దరూ పెద్ద అయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగినప్పుడు మళ్ళీ కొత్త టాయ్స్ తీసుకుందాము అనుకున్నాము. సో ప్రజెంట్ అయితే ఉన్నవే సరిపోతాయి. అండ్ షూస్ చూశాను, చాలా బాగున్నాయి. చూద్దాం తర్వాత. సో ప్రజెంట్ అయితే చెప్పాను కదా విండో షాపింగే, ఇప్పటికే ఏం అవసరం లేదు. అండ్ ఇవైతే నేను డీమార్ట్లో చూశాను ఇలాంటి బాటిల్స్, మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట. అండ్ ఈ బ్యాగ్స్ అయితే చాలా చిన్నగా క్యూట్గా ఉన్నాయన్నమాట. అంత పెద్ద బ్యాగ్ అవుతుంది అంటే ఓపెన్ చేసేస్తే మనకి పోర్టబుల్ అనమాట. ఈజీగా ఒక చిన్న పౌచ్లో పెట్టేసుకోవచ్చు. కావాలంటే ఎప్పుడైనా ట్రావెలింగ్లో అలా తీసుకెళ్ళొచ్చు అనమాట ఇవి. సో ఎక్కువ బరువు ఉండవు. కావాలన్నప్పుడు ఎక్స్ట్రా బ్యాగ్ కావాలి అంటే ఇలాంటివి దగ్గర ఉంచుకుంటే ఏదైనా క్యారీ చేయడానికి కానీ ఏదైనా కొనేటప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ అవుట్డోర్వి సంబంధించి టెంట్స్ కానీ ఇలాంటి మామూలుగా బాల్కనీస్లో వేసుకునే చైర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. సో చూడడానికి అయితే ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. సో ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఎక్స్పీరియన్స్ ఇలా చేశాను. సో నెక్స్ట్ టైం వెళ్తూ ఉంటే అలవాటు అయిపోద్ది ఎవరికైనా. ఫస్ట్ టైం ఆబ్వియస్లీ అన్నీ కొత్తగానే ఉంటాయి కదా. సో వెళ్ళే అవసరం రాలేదు యాక్చువల్లీ మాకు ఇక్కడికి. పిల్లలు అంటే వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళకి అవసరమైన థింగ్స్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ ఏదైనా కొనాలి అన్నప్పుడు వెళ్తాం కదా. సో ఇప్పటి వరకు అయితే మాకు అవసరం రాలేదు కాబట్టి వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ విజిట్ అనమాట. అండ్ ఇంటి దగ్గరలో ఉంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసి జస్ట్ ఒకసారి అలా వెళ్ళి వచ్చేస్తాం అనేసి వెళ్ళాము. సో ఈవినింగ్ ఒక 4:30కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. 4:30 కాదు 5 అనుకుంటా. సో 1.5 అవర్ పట్టింది ఇక్కడే. జస్ట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ రిషికి సాక్స్ అది చూసాం కానీ ఆ సైజే లేదు. చిన్నపిల్లల దాంట్లో అంటే కిడ్స్ సెక్షన్లో కూడా చూసాం కానీ సాక్స్ పర్టికులర్గా బ్లూ అది ఉంటుంది కదా, సో ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ సాక్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ అది కూడా లేదు. అండ్ సైకిల్స్ ఇవన్నీ చూస్తున్నాం అనమాట. అండ్ రిషి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక టెండర్ వేసేది, కంపల్సరీగా ఏదో ఒకటి తీసుకునే వాళ్ళం రిషితో మాత్రం వస్తే. సో ఇంకా అంతా మామూలుగా చూసుకొని బయటకు వచ్చేసాము. బయట డెకత్లాన్కి సంబంధించి ఇవి ఉన్నాయనుకుంటా, అంటే ఇక్కడ నేర్పిస్తారు పిల్లలకి. సో క్లాసెస్ ఉంటాయి కదా, మనం జాయిన్ చేయాలంటే జాయిన్ చేయొచ్చు. దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసేదాన్ని. బట్ మాకు దీనికి ఒక 20 కిలోమీటర్స్ ఆర్ 25 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు అనుకుంటా. సో అందుకు ఇంకా అప్ అండ్ డౌన్ కష్టం. సో ఇంకా రిషిని ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఎందుకు జాయిన్ చేయలేదంటే, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ప్రజెంట్ జాను ఉంది కాబట్టి తనకి స్కూల్ టైమింగ్స్ తర్వాత అలా అవన్నీ ఉన్నాయి. అందుకే నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేద్దాం అనుకున్నాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ కొంచెంసేపు కూర్చొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము, వర్షం పడేలా ఉందనేసి. సో ఇది ఇవాల్టి డెకత్లాన్ షార్ట్ వ్లాగ్.